యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న అంతర్గత మురికి కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బొర్రా రమేష్ స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని బంధం సమీపంలో మురుగునీరు వెళ్లేందుకు సరైన కాలువ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై పొంగి పొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య కారణంగా దుర్వాసన, దోమల ప్రబలడం, అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారంగా అంతర్గత మురికి కాలువ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని సర్పంచ్ బొర్రా రమేష్ ఎమ్మెల్యేను కోరారు. ఈ కాలువ సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో బంధం నుండి నెమరుగోముల, బొప్పాయి చెరువు వరకు డ్రైనేజ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయాలని ఏఈతో ఎమ్మెల్యే మాట్లాడారు. అదేవిధంగా రాయరావుపేట, జమీలపేట, నేమరుగోముల గ్రామ పెద్దల సహకారంతో ఈ డ్రైనేజ్ పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మరియు భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక బిల్డింగ్ కావాలని కార్మిక యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మరియు ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇందిరమెడలో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొర్రా రమేష్ మరియు పాలకవర్గం మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు రాయరావుపేట, జమీలపేట డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లా చేస్తాం? అది ఏదో అప్పుడు అనుకున్నాం, సర్వే చేసిండ్రు. ఓకే, మొత్తం పరిష్కారం తీసుకురావాలి దీనికి. ఓకేనా? ఎస్టిమేషన్ ఏంటి, ఏం చేస్తే అవుతుంది? ఈ ముగ్గురు కూర్చుంటే మళ్ళీ ఎవరు ఆటం పడవద్దు. ఇక చేస్తే దాన్ని ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి పట్టుకోవడం అనేది ప్లాన్.